నాగ్పూర్ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో హర్షిత్ రాణా, జడేజా రాణించగా బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ అదరగొట్టారు. దాంతో 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డేలోనే గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది రోహిత్ సేన. 249 పరుగుల టార్గెట్ని ఇండియా 38.4 ఓవర్లోనే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శుభమన్ గిల్ 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 96 బంతుల్లో 14 4ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఇక చాలా కాలం తర్వాత వన్డేలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లోనే 9 4లు 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతుల్లో 6 4లు 1 సిక్స్తో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దాంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్లు సాల్ట్, డకెట్ టీ20 తరహాలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు ధాటిగా ఆడడంతో 6 ఓవర్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఇద్దరు జోరు మీద ఉన్న సమయంలో సమన్వయ లోపంతో సాల్ట్ రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత డకెట్ను ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కష్టాల్లో పడేశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 3వ బంతికి డకెట్ను, ఆ తర్వాత చివరి బంతికి హ్యారీ బ్రూక్ను అవుట్ చేశాడు. సీనియర్ ప్లేయర్ రూట్ 19 పరుగులే చేసి అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 111 పరుగుల వద్ద 4వ వికెట్ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను బట్లర్, బెదెల్ తీసుకున్నారు. భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ 5వ వికెట్కు 59 పరుగులు జోడించారు. ఈ దశలో బట్లర్ను అక్షర్ అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. చివరిలో ఆర్చర్ వేగంగా ఆడి 21 పరుగులు చేసి స్కోర్ కార్డును 240 పరుగులకు పైగా దాటించాడు. ఇక జోస్ బట్లర్ 52 పరుగులు చేసి ఇంగ్లాండ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. జాకబ్ బెథెల్ 51 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు సాల్ట్, బెంటకెట్ ఇంగ్లాండ్కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లో 248 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లో జడేజా, హర్షిత్ రాణా తలో 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమిలకు తలో వికెట్ దక్కింది. ఇక 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైస్వాల్ 15 పరుగులకే అవుట్ అవ్వగా కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. కానీ శ్రేయస్ అయ్యర్, గిల్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.